అలానేని శేషరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి అవినీతి బయటకు వచ్చింది. హౌసింగ్ కార్పొరేషన్లో జరిగినటువంటి కుంభకోణం ఇది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేసినటువంటి తనిఖీల్లో అసలు గృహాలనే నిర్మించకుండా నిర్మించినట్టు బిల్లులు చేసుకొని డైరెక్ట్గా కాంట్రాక్టర్లు జేబులు వేసుకున్నారు డబ్బులు. దీంతో అప్పుడున్నటువంటి అధికారులకి నోటీసులు ఇవ్వడం జరిగింది హౌసింగ్ కార్పొరేషన్. దానికి రిప్లై ఇవ్వమని చెప్పి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీంతో హడలిపోయినటువంటి అధికారులు ఉద్యోగులు నెల్లూరు నుంచి ప్రత్యేకించి 3 బస్సుల్లో విజయవాడ వచ్చి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి అజయ్ బాబుని, అలాగే హౌసింగ్ కార్పొరేషన్ హౌసింగ్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని అజయ్ జైన్ని కలవడం జరిగింది. కలిసి వాళ్ళ గోడును వినిపించుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కాంట్రాక్టర్లు తమ ప్రమేయం లేకుండా నేరుగా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసేసుకున్నారు, ఇళ్ళు కట్టకుండానే. తమ ప్రమేయం ఏమీ లేదు, కేవలం హౌసింగ్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి సంకేతాల ప్రకారం తాము ఆన్లైన్లో అప్డేట్ చేయటం తప్పితే మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో అని చెప్పి చెప్తున్నారు. సాధారణంగా హౌసింగ్ కార్పొరేషను హౌసులు కేటాయిస్తుంది, గృహ నిర్మాణ శాఖ కేటాయిస్తుంది. అది హౌసింగ్ కార్పొరేషన్ నుంచి విడుదలవుతాయి. ఈ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి జిల్లాలకు వస్తే జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ నిర్మాణాలన్నీ కాంట్రాక్టర్స్కి ఇస్తారు. ఆ కాంట్రాక్టర్స్ ఇల్లు నిర్మిస్తారు. ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతి స్టెప్ని అక్కడ ఉన్నటువంటి ఏఈలు, డిఈలు వీళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఈఈలు, ఎస్సీలు వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఐడెంటిఫై చేసి ఓకే అంటేనే బిల్లులు ఇస్తారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఓకే అనుకున్నానే, మేము సర్టిఫై చేయకుండానే డైరెక్ట్గా హౌసింగ్ కార్పొరేషన్ నుంచే, అంటే సెంట్రల్ ఆఫీస్ నుంచే మొత్తం డబ్బులు కాంట్రాక్టర్లు తీసుకున్నారు అని చెప్పి 3 బస్సుల్లో వచ్చినటువంటి ఈ ఏఈలు, డిఈలు లేదంటే డిఈలు వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి చెప్తున్నారు. ఆ రోజున మేము కేవలం అప్డేట్ చేయమంటే చేసాను తప్పితే బిల్లుల విషయంలో మా ప్రమేయం లేదని చెప్తున్నారు. ఇంతకన్నా ఘోరమైనటువంటి విషయం మరొకటి ఉంటుందా? అసలు హైరార్కీ ఉంటుంది. కింద నుంచి నిర్మాణాలు ఎలా జరిగాయి ఏంటి అనేది ఏఈ దగ్గర నుంచి మొత్తం వెళ్ళాలి. ఏఈ నుంచి ఏఈ నుంచి డిఈకి, డిఈ నుంచి ఈకి అలా వెళ్ళాలి. హైరార్కీ లెవెల్లో వెళ్ళాలి. అప్పుడు మీకు సెంట్రల్ ఆఫీస్లో ఫండ్స్ రిలీజ్ అవుతాయి. కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మా ప్రమేయం లేకుండానే అవన్నీ వచ్చాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక కరెక్టేను, ఇల్లు కట్టకుండానే బిల్లు తీసేసుకున్నారు కాంట్రాక్టర్లు, వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. కాకపోతే మా ప్రమేయం లేదు, రిటైర్ అయినట్టు మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో మాకు బెనిఫిట్స్ రావాల్సినవి నిలిపివేశారు. పైగా ఇప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళకేమో షోకాజ్ నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మా ప్రమేయం లేదని మీరు గుర్తించండి అని చెప్పేసి వేడుకున్నారు. మరి ఎవరిని బాధ్యులు చేయాలి దీనికి? ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు నిర్మించకుండానే కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చేశారు. వాళ్ళేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చెప్తుంది, ఇల్లు కట్టకుండానే బిల్లులు చేసుకున్నారని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళేమో మా ప్రమేయం లేదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి ఎవరి ప్రమేయం ఉంది? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఎవరు టైఅప్ అయ్యారు దీంట్లో? ఇది కదా తేలాల్సింది. సో దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ వేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? విజిలెన్స్ ఆల్రెడీ ఇచ్చేసింది. మరి నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలా అవసరం లేదా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.